వెల్కమ్ టు విజయ్ బ్లాగ్స్. ఈరోజు కర్నూలులోని కల్లూరు చౌడేశ్వరి దేవి ఆలయంలో ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కర్నూలు నగరంలో ఉన్న కల్లూరు చౌడేశ్వరి మాత ఆలయంలో ప్రతి ఏటా ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆనవాయితీ ప్రకారం ఆలయం చుట్టూ బంకమట్టి వేసి బురదలో జంతువులతో ప్రదక్షిణలు చేస్తారు. భక్తుల కేరింతలతో ఉత్సాహంగా సాగాయి ప్రదక్షిణలు. గాడిదలతో బండ్లు కట్టి వాటితో పాటు ప్రదక్షిణలు చేశారు యువకులు. అంతకుముందు ఇళ్ల నుండి గాడిదలను అందంగా అలంకరించుకొని వస్తారు. గాడిదలతో బండ్లు కట్టుకొని బ్యాండ్ మేళాలు, తప్పట్టు, తాళాలు, నృత్యాలతో వినాయక నిమజ్జనం ఊరేగింపు తలపించేలా ఆలయం దగ్గరకు తీసుకొస్తారు. వెరైటీగా సాగే ఈ ఉత్సవాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం వేలాదిగా తరలివచ్చారు. ఈ ఆచారం ముఖ్య ఉద్దేశం రైతులు, చాకలి వృత్తుల వారు ఇరువురికి వర్షాలే జీవనాధారం. అందుకు ఏటా వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని తమ పాడి పశువులతో కలిసి మొక్కుబడి చెల్లించుకుంటారు. ఈ సంప్రదాయాన్ని భావితరాలకు వారసత్వంగా అందించేందుకు కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. పాడి పశువులు, గాడిదలు శ్రమశక్తికి ప్రతిరూపాలంటున్నారు స్థానికులు. ఎంతటి కష్టాలనైనా ధైర్యంగా అధిగమించాలనే ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని నమ్మకం. వాళ్ళకి సకాలంలో వర్షాలు కురిసి వాళ్ళ పాడి పంటలన్నీ సక్రమంగా ఉండి, వాళ్ళ భార్య బిడ్డలందరూ సక్రమంగా ఉండి పాడి పంటలు బాగా కావాలని చెప్పేసి మొక్కుబడి కానీ, లేదా కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఎటువంటి కేసు విషయాలు కానీ కూడా శ్రీ అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారికి దగ్గర వచ్చేసి మొక్కుకున్న తర్వాతనే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి వారికి, వారి పిల్లలకు అందరికీ కూడా శ్రీ చౌడేశ్వరి అమ్మవారు చల్లగా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 150 చేసే సంప్రదాయం వస్తోందని చెప్తున్నారు ఈ ఊరి వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజయ్ బ్లాగ్స్.